ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన. जनसंख्या के आधार पर अगर सीटें तय होंगी तो उस समय भी तो दक्षिण और उत्तर भारत के बीच में जो आप डिफरेंस की बात कर रहे हैं वो आएगा, तो उसमें क्या आपको लगता है फिर आगे वही? हम लोग पहले से वही बात कह रहा है. आप 71 के ले लो, 81 के ले लो, 91 के ले लो, 2001 के, 2011 के या 2027 के जो भी लो, जन आधारित विभाजन हम नहीं मांगेगा, क्योंकि 1970 में जो केंद्र सरकार ने जो आदेश दिया हुआ है हम लोग पालन किए. हम जो पालन किए, हम सुशिक्षित भारत नागरिक, हम केंद्र सरकार ने जो आदेश दिए हम पालन किए. तो आप हमको शिक्षा नहीं दे सकते, हमारा अप्रिसिएशन मिलना चाहिए. सो सिविलाइज्ड एंड ओब्लाइज्ड सिटीजन को आप पनिशमेंट नहीं दे सकते. जो चर्चा है वो उसके बारे में जो तरीका से डिलिमिटेशन करना है, सीट बढ़ाना है, उसके बारे में पहले चर्चा करना है. चर्चा में स्टेक होल्डर सब हिस्सेदार बनना है, भागस्वामी होना है, विपक्ष के दल के साथ साथ सिविल सोसाइटी के साथ साथ पब्लिक हियरिंग भी करना है. उसके बाद ही ये आगे लेकर जाना है. कौन सी विधान से हम लोग ये काम करना है वहां पर तय होना है. ఆ తర్వాత దక్షిణాది జరిగేది నష్టం కంటే నిన్న 50% శ్రీనివాస్ గారు అది ఒప్పుకోము ఇది ఒప్పుకోము, చర్చనే వద్దు, దాని మీద చర్చనే లేదు. జనాభాను ఒప్పుకోము, ప్రోరేటా ఒప్పుకోము. నీకు నాకు ఈరోజు ఎంత దూరం ఉందో రేపు కూడా అంతే దూరం ఉండాలి. ఏం డిమాండ్ చేయలేదండి. మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, అది ఏది లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంది అంటే, కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోష పెడితే పదవి వస్తుంది అనుకుంటారు, ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటున్నారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారో, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుండ్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుండ్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోజు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా, అది కదా నేను చెప్పేది. పెరగాల్సిన అవసరమే లేదు, ఉన్న దాంట్లో ఫస్ట్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి. పోనీ ఏమవుతుంది, తప్పేముంది. అవసరమైనప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. అవసరం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ ది కంట్రీ. We are there to sacrifice. No, absolutely no problem. Being a party leader, I have to provide my women wing. So definitely, I will do that job. अभी तो बिल हार चुका है, अभी उसके बारे में अभी चर्चा करने से कोई फायदा नहीं है.